शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्री आञ्जनेयाय नमः। नमस्कारां समर्पयामि। अनेनैव हि वेगेन गमिष्यामि सुरालयं यदि वा त्रिदिवे सीतानां द्रक्ष्यामकृत्य श्रमः बद्ध्वा राक्षसराजान मानयिष्यामि रावणं सर्वदा कृतकार्योः मेष्यामि सह सीतया आनयिष्यामि वालङ्कां समुत्पाट्य सन्न रावणाम् एव मुक्ता तु हनुमान् वानरान् वानरोत्तमः उत्पात्पा साधवेगेन वेगवान् विचारयन् సుపర్ణ మివ చాత్మానం నేనేసా కపికుంజరః. హనుమంతుడప్పుడు తానే గరుత్మంతుడిని అనుకున్నాడు. వేగవంతుల్లోకెల్లా గరుత్మంతుడు మొదటివాడని పురాణ ప్రసిద్ధి ఉంది. అయితే ఇలా వానలతో పనికి నీటిపై ప్రయాణమని కాని లంక చాలా దూరంలో ఉందని గాని భావించకుండా మారుతి ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరాడు. ఒక్కసారిగా ఎగిరేటప్పటికి వానరులందరూ కూడా హనుమంతుడిని పొగుడుతున్నారు. నువ్వు కాబట్టే చెయ్యగలవు, నువ్వే దాటగలవు, నువ్వే చెయ్యగలవు ఈ పని అని చెప్పి. ఇంకా ఆయన ఉబ్బులింగుడు కదా, ఉబ్బిపోతున్నారు. అలా హనుమంతుడు అనుకోగానే అతడు ఎగిరిన వేగానికి కొండ మీద మొలిచిన చెట్లన్నీ కూడా కొమ్మలతో పాటు ఎగిరిపోయి మారుతి పొంగలతోనూ పూలతోనూ నిండిన చెట్లతో తన తొడల వేగంచో పెళ్లగించో ఆకాశంలోకి ఎగిరాడు. అలాగా అంటే ఆయన ఎగిరేటప్పుడు ఆయన ఒంటి మీద ఈ లతలు చెట్లు పక్షులతో కూడినవి ఇవన్నీ కూడా అతుక్కుపోయాయి. ఆయన ఆయన అంత కాయాన్ని పెంచినప్పుడు అవన్నీ కూడా ఆయన పాదాల వరకు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఆయన పాదం తీయగానే మొత్తం భూమితో సహా ఆయన పాదాల్లోకి వచ్చేసిందనమాట. అలా రాగానే సముత్పతికి తస్మిస్తు వేగాత్తే నగరోహిణి సంవృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. అతడు ఎగిరిన వేగానికి కొండ మీద మొలిచిన చెట్లు కూడా కొమ్మలతో పాటు అతని వెనకనే వచ్చేస్తున్నాయి, అతనితో పాటు అతుక్కుని వస్తున్నాయి. అవన్నీ చూస్తున్నారు. ఇంకా అతి చిన్న కాయం అయిపోయింది, ఎవరికి కనిపించట్లేదు. ఇక అట్లా అతని తొడలన్నీ వేగంతో పెళ్ళగంపడిన వృక్షాలతో ఇరుక్కుపోయి ఉన్నాయి. బంధువులు చుట్టాలు కొంత దూరం ఆయన దేశానికి పయనమవుతున్నారని కొంత దేశం అనుసరించి ఇంకా కొంత దూరం అయ్యాక కనబడకపోయేసరికి ఇంక వెనుదిరిగారు. మరికొన్ని మహావృక్షాలు యుద్ధములకు పోవు రాజు వెంట సైన్యం వలె వెంటగా ఉన్నాయట. అలా పుష్పించిన వృక్షాలతోటి కూడిన పర్వతాకారుడైన మారుతి ఒక్కసారి గొప్ప రూపంలో మరింత అద్భుతంగా కనబడడం మొదలెట్టాడట. సారవంతోదా ఏ వృక్షాన్ యమజ్జన్ లవణాంబసి భయాదివ మహేంద్రస్య పర్వతావరుణాలయే. మహేంద్రుని వలన భయంతో సముద్రంలో ములిగిన కొండల వలె హనుమ ఎక్కడైతే మహావృక్షములు వెనకవచ్చు సముద్రంలో పడి అవన్నీ కూడా హనుమతో పాటు వెనక వస్తున్నవన్నీ కూడా మునిగిపోవడం మొదలు పెట్టాయట. అంత గొప్పగా చక్కగా హనుమంతుల వారు బయలుదేరి ఇక్కడ లంకా ప్రయాణానికి వెళ్ళారు. ఎంత కాన్ఫిడెన్స్ తో వెళ్ళారో నేను చూడండి, ఈ పనిని చేసుకువస్తాను. ఎప్పుడైతే దూతగా వెళ్ళారో అంత రాముని బంటు అని ఎందుకంటారండి ఆయన్ని? అంత నమ్మకస్తుడు. పరాశర సంహితలో రాముని వారే హనుమంతుణ్ణి కీర్తిస్తూ పొగిడిన నామాలున్నాయి. ఆ నామాల్ని ఎవరైతే అష్టోత్తర శతనామావళిగా చదువుతారో అవి చదివిన వారికి కూడా విశేషమైన సుఫలితాలు ఉంటాయి. అలాగే ఆయన తోక కొట్టిన విధానం మనం విన్నాం కదా. ఆ తోకకి అలోమంగా విలోమంగా సింధూరం చుక్కలు పెడుతూ హనుమాన్ చాలీసా చదువుతూ ఉండగాని లేదా హనుమద్ అష్టోత్తరం చదువుతూ గాని అలోమంగా విలోమంగా అవరోహణ ఆరోహణ అంటాం అన్నమాట. అలోమం విలోమం రెండు ఒకటి చుక్కలు పెడుతూ ఉంటే గనక మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విశేషమైన సుఫలితాలు ఉంటాయండి. రాత్రి పడుకోబోయే ముందు పెద్ద చిన్న అందరూ కూడా పిల్లల్ని మీ పక్కన వేసుకుని చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెల్లారి స్కూళ్ళకి ఎంతో మనోవికాసంతో ముందుకు వెళ్తారు. ఆయురారోగ్యాలు బాగుంటాయి. అలాగే ఇంట్లో రాత్రి వేళ ఎటువంటి పీడకలలు అవి రాకుండా ఉంటాయి. దొంగల భయం ఉండదు, విషజంతు భీతి ఉండదు. కాబట్టి అందరూ కూడా హనుమాన్ చాలీసాని రాత్రిళ్ళు చక్కగా భక్తి శ్రద్ధలతో పిల్లల మీద చెయ్యి వేసి, అలాగే మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే
వారి దగ్గర కూడా హనుమాన్ చాలీసా వారికి వస్తే వారిని చదువుకోమనండి, రానట్లయితే మీరు చదివి ఉన్నట్లయితే నిజంగా ఎంతో విశేషమైన సుఫలితాలు ఉంటాయి. ఈ డాక్టర్ల ఖర్చులు, కార్పొరేట్ హాస్పిటళ్ల ఖర్చులు తగ్గుతాయండి. భయం అనేది తగ్గిపోతుంది. ముందర ఒక ప్రశాంతత వస్తుంది. భగవంతుడు ఎల్లవేళలా మన దగ్గరే ఉంటాడు. రాముల వారిని కీర్తిస్తుంటే హనుమంతుడు ఉంటాడు, హనుమంతుల వారిని కీర్తిస్తుంటే రాముడు మన ఇంట ఉంటాడు. రేపటి భాగం నుంచి 51వ శ్లోకం దగ్గర నుంచి 1వ స్వర్గలోనే ఉన్నాం మనం. 51వ శ్లోకం దగ్గర నుంచి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.